Hi everyone, this is Paul. I'm here to explain about the weather report. So basically weather report యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే బిఫోర్ మనం ఏదైనా ఒక లొకేషన్ కి వెళ్ళాలి అనుకుంటే అంటే జస్ట్ లైక్ టూర్ కానీ ఫ్రెండ్స్ తో వెళ్తాం కదా టూర్ ఆబ్వియస్లీ టూర్ కి వెళ్ళాలంటే ఇక్కడ లొకేషన్ ఎలా ఉంది వెదర్ ఎలా ఉంది అని మొత్తం తెలుసుకోవాలిగా. సో అలా వెదర్ తెలుసుకోవడానికి మనం యూజ్ చేసేదే ఈ వెదర్. సో జస్ట్ లైక్ ఇది ఒక మెయిన్ పర్పస్ ఏంటో చూద్దామా? జస్ట్ లైక్ I mostly love to visit place like Vizag, city of destiny. So just like Vizag, enter. I need to submit it. So it gives the location like this: location, time, region, temperature, and weather type cloudy. I need to enter another place like Mumbai. Mumbai time, Maharashtra, 26 degrees Celsius ఉంది. Mist. Okay. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ని ఎలా బిల్డ్ చేస్తాము ఏంటి అన్నది చెప్పే ముందు ఒక చిన్న డాక్యుమెంట్ ప్రెజెంట్ చేస్తాను చూడండి. యా, వెదర్ రిపోర్ట్ వెబ్ అప్లికేషన్. సో మెయిన్ మన ఎక్స్ట్రాక్ట్ ఏంటి? ఎక్స్ట్రాక్ట్ మనం ఎంటర్ చేసిన లొకేషన్ కి దాని యొక్క టెంపరేచర్, హ్యూమిడిటీ, టెంపరేచర్, రీజన్, వెదర్ అదంతా ఎలా ఉందో అన్నది తెలుసుకోవాల్సిందే మన ఈ abstract. ఇందులో మెయిన్ కీ ఫీచర్స్ ఏంటి? యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్. ఇది మనకి చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా మనం బేసికల్‌గా చెప్పాను గదా! ఇందాక. మనం ఏదైనా ఒక ప్లేస్‌ని విజిట్ చేయాలి అనుకుంటే, అక్కడ ముందు వెదర్ ఎలా ఉంది, ఏంటన్నది తెలియాలిగా. సో, ఈ యాప్‌ని యూజ్ చేస్తే మనం ఈజీగా వెదర్‌ని తెలుసుకోవచ్చు. ఓకేనా? డైనమిక్ కన్వర్షన్. ఇక్కడ మనది ఏం కన్వర్ట్ చేస్తుంది? మనం ఎంటర్ చేసిన లొకేషన్‌కి కావాల్సిన వెదర్ రిపోర్ట్‌ని మనకి ఇస్తుందది. ఓకే. ఫ్యూచర్ ఎన్హాన్స్‌మెంట్. ఇందులో ఫ్యూచర్‌లో మనకి దేనికి యూజ్ అవుతుంది చెప్పండిది? ఫ్యూచర్‌లో దేనికి యూజ్ అవుతుంది? మనం ఎళ్ళే ఆపరేషన్ ఉంటుంది గదా! లొకేషన్. ఆ లొకేషన్‌లో వెదర్ రిపోర్ట్‌ని మొత్తాన్ని ముందుగానే తెలుసుకోవచ్చు. జస్ట్ లైక్ ఇక్కడ చూడండి. అడ్వాన్సింగ్ సాటిలైట్ కేపబిలిటీ ఎనేబులింగ్ ఫోర్కాస్ట్ టు మేక్ మోర్ యాక్యురేట్ ప్రిడిక్షన్స్. ఎగ్జాక్ట్ ప్రిడిక్షన్స్ ఇవ్వడానికి మనకి యూజ్ అవుతుంది. ఓకే. కన్క్లూజన్. సో, కన్క్లూజన్ ఏంటి? ప్రాపర్ వెదర్ అంటే ఎగ్జాక్ట్ లైవ్ అప్డేట్ ఇవ్వడానికి మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. సో, ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని బిల్డ్ చేయడానికి 5 స్టెప్స్ ఉంటాయి మనకి. ఇదిగోండి ఇలా ఈ 5 స్టెప్స్. 5 స్టెప్స్ ఏంటి అంటే ఫస్ట్ అపాచీ టామ్‌క్యాట్ సర్వర్. సో, ఈ అపాచీ టామ్‌క్యాట్ సర్వర్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు యూజర్‌కి కావాల్సింది మొత్తాన్ని ఈ అపాచీ సర్వర్ జేఎస్‌పీ ఫైల్‌లో నుండి సర్వ్లెట్ ఫైల్‌కి మూవ్ అయ్యి అక్కడి నుండి డేటా తెచ్చుకొని యూజర్‌కి చూపిస్తుంది. ఓకే. ఇక్కడ చూడండి మనకి యూజర్ రిక్వెస్ట్. తను ఇక్కడ నుండి టెక్స్ట్ ఎంటర్ చేయగానే అది హెచ్‌టీఎంఎల్ ఫార్మాట్‌లో అపాచీ వెబ్ సర్వర్‌కి వెళ్లి టామ్‌క్యాట్ అండ్ దెన్ సర్వ్లెట్ మూవ్ అయ్యి రిటర్న్ బ్యాక్ వస్తుంది. ఓకేనా? అందుకే అపాచీ టామ్‌క్యాట్ సర్వర్ యూజ్ చేస్తాము. బేసికల్లీ నేను అపాచీ టామ్‌క్యాట్ సర్వర్ మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలి ఫస్ట్. అది నేను బేసికల్లీ లాస్ట్ వీడియోలోనే డిస్క్రైబ్ చేశాను. మీరు ఏదైనా డౌట్ ఉంటే లాస్ట్ క్లాస్ వీడియోస్ చూడండి. అందులో క్లియర్‌గా అపాచీ టామ్‌క్యాట్ సర్వర్ ఉంటుంది. ఓకే. ప్రాజెక్ట్ సెటప్. సో, ఈ ప్రాజెక్ట్ సెటప్ ఏం చేయాలంటే ఫస్ట్ ఒక ఎక్లిప్స్ క్రియేట్ చేసుకొని మనం అందులో ప్రాజెక్ట్స్ అవన్నీ క్రియేట్ చేయాలి. జస్ట్ లైక్ యాహ్! ఎక్లిప్స్ ఓపెన్ చేసాం. ఫైల్, న్యూ, డైనమిక్ వెబ్ ప్రాజెక్ట్ కనిపిస్తుంది కదా! జస్ట్ లైక్ ఫైల్, న్యూ, డైనమిక్ వెబ్ ప్రాజెక్ట్. మేక్ ఇట్ ప్రాజెక్ట్ నేమ్ యాస్ climate. Next, I need to generate a web.xml.
యాహ్! క్లైమేట్ మీద మనకైతే ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే జస్ట్ లైక్ నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దామా? ఒక జేఎస్‌పీ ఫైల్‌ని మనం క్రియేట్ చేయాలి. సో, జేఎస్‌పీ ఫైల్ అంటే ఏంటి? జేఎస్‌పీ ఫైల్ ఈస్ జస్ట్ లైక్ ఏ హెచ్‌టీఎంఎల్ ఫైల్. అంటే యూజర్‌కి ఒక పేజ్ డిస్‌ప్లే అవ్వాలి కదా! ఆ పేజ్‌ని మనం ఈ జేఎస్‌పీ ఫైల్‌లో క్రియేట్ చేస్తాం. సో, నేను ఇక్కడ ఇగో ప్రాజెక్ట్ మనది క్లైమేట్ కదా! రైట్ క్లిక్ చేస్తాను ప్రాజెక్ట్ మీద. న్యూ అండ్ దెన్ జేఎస్‌పీ ఫైల్. I'll make it name as index.jsp. Next, and then finish. ఓకే. ఇప్పుడు మనకి ఇందులో కావాల్సింది వర్క్ అవుతుందో లేదో చూద్దాం. హ్మ్. జస్ట్ లైక్ ఐ నీడ్ టు ఎంటర్ h1 tag below. I need to run this. Save. Connect to Apache Tomcat server. చెప్పాను కదా ఇదంతా లాస్ట్ వీడియోస్‌లో అపాచీ టామ్‌కిన్ సర్వర్స్ ఎలా ఏంటి అనేది మొత్తం క్లియర్‌గా ఉంటుంది. ఆల్వేస్ యూజ్ దిస్ సర్వర్ వైల్ రన్నింగ్ దిస్ ప్రాజెక్ట్. ఫినిష్. మనకి హలో అయితే డిస్‌ప్లే అయింది. చూసారుగా? ఓకే. ఇప్పుడు ప్రాజెక్ట్‌లోకి వచ్చేద్దాం. సో, ఐ మేక్ ఇట్ టైటిల్ యాస్ రిపోర్ట్. హెడ్డింగ్ నేనేం పెట్టుకుంటానంటే లొకేషన్ కదండీ చేయాలి. ఎంటర్ ఏ లొకేషన్ వెదర్ వెదర్ సో I need to mark weather report as center. So I need to set style that inside the H1. Center. After that, I need to take one div tag. Tag తీసుకొని ఇందులో ఒక ఫార్మ్ తీసుకుంటుంది. నెక్స్ట్ ఇన్సైడ్ ఫార్మ్ ఏమంటే చేద్దాం జస్ట్ లైక్ యూజర్‌కి ఒక వాల్యూ ఇవ్వాలి కదా! దాన్నంటే చెప్తుంది. info is equal to text and I like to name it as equal to word and folder will be interview location. Okay. After that, I need to submit. Now, input is equal to submit. And make it value equal to ఫార్మ్ అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ ఇంకా నేను ఒక
యాక్షన్ తీసుకుంటుంది. సో, యాక్షన్ అన్న తర్వాత నేను ఎందుకో చెప్తాను. ఓకే. హ్మ్. ఒక మెథడ్ గూడా తీసుకుంటుంది. ఈ ఫార్మ్ మొత్తాన్ని నేను సెంటర్‌లో పెట్టాలనుకుంటున్నాను. సో, నేను చెప్పేసి ఈక్వల్ టు ఇలా సెంటర్ ఆన్సర్‌గా అవుట్‌పుట్ అదే. So, here I need to enter a location just like తిరుపతి. ఇక్కడ డేటా అయితే వెళ్తుంది. బట్ మనం ఇంకా దీనికి స్టైలింగ్ అప్లై చేసుకోవాలి. సో, నేను ఇక్కడ ఇప్పుడు స్టైలింగ్ తీసుకుంటాను ఇంకా. సో, అక్కడ హెడ్ సెక్షన్‌లో ఇంటర్నల్ స్టైలింగ్ అప్లై చేస్తాను. ఇంటర్నల్ స్టైలింగ్ ఇన్పుట్ ఈక్వల్ టు సబ్మిట్. సబ్మిట్ అన్నదానికి నేను ఒక స్టైలింగ్ ఇచ్చుకుంటున్నాను. జస్ట్ లైక్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ గ్రీన్ బటన్స్ కలర్ ఏమో గోల్డ్. మంచి ప్యాడింగ్ ఇచ్చుకుందాం. ప్యాడింగ్ పిక్సెల్స్ 30 పిక్సెల్స్. ఆఫ్టర్ దట్ మార్జిన్ 8 పిక్సెల్స్. ఓకే. బోర్డర్ మ్యానుఫ్యాక్చర్ బోర్డర్ రేడియస్ ఏమో 5 పిక్సెల్స్. ఇప్పుడు రన్ చేద్దాం. యాహ్! ఇప్పుడు ఈ ఫార్మ్‌ని కూడా మార్చేద్దాం. ఓకే. ప్రాపర్‌గా. అలానే కాపీ చేసుకొని పేస్ట్ చేసేసి క్లోజ్. ఈ సబ్మిట్ ప్లేస్‌లో టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అని పెట్టండి. ఓకే. దీనికి మనం ప్యాడింగ్ ఒక 15 పిక్సెల్స్ 30 పిక్సెల్స్ ఇస్తున్నాం. ఆఫ్టర్ దట్ బోర్డర్ తీసుకుంటాం. 1 పిక్సెల్ సాలిడ్ కలర్ అండ్ దెన్ బాక్స్ సైజింగ్ 20 బోర్డర్ బాక్స్ కంప్లీట్ అయిపోయింది. యాహ్! ఒక బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇచ్చుకుందాం మొత్తం తీసేసి. యాహ్! జస్ట్ లైక్ బోర్డర్ రేడియస్ 5 పిక్సెల్
background color will be light gray. Padding will be 20%. So రన్ చేద్దాం. యా ఇలా వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫామ్ మొత్తానికి నేను ఒక మార్జిన్ తీసుకుంటాను. మార్జిన్ జస్ట్ లైక్ 250 పిక్సెల్స్. ఐయామ్ టేకింగ్ కంట్రోల్ ఎస్. అలా ప్రతిసారి రన్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. కంట్రోల్ ఎస్ సేవ్ చేసి ఆ ట్యాబ్‌లోకి మూవ్ అయితే చాలు. రిఫ్రెష్. ఓకే. ఇలా అయితే మనకొచ్చేసింది. ఇప్పుడు నేను ఎంటర్ చేస్తున్నాను లొకేషను. సంథింగ్ జస్ట్ లైక్ ముంబై సబ్మిట్. డేటా అయితే వెళ్తుంది. ఇప్పుడు నెక్స్ట్ జేఎస్‌పీ ఫైల్ అయితే మనకు క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలో గైడ్‌లైన్స్‌లో చూద్దాం. ఆఫ్టర్ దట్ ఒక సర్వ్‌లెట్ ఫైల్‌ని క్రియేట్ చేయాలి. ఓకే. సర్వ్‌లెట్ ఫైల్ అంటే జస్ట్ లైక్ బ్యాకెండ్ కోసం మనం ఈ డేటాని రిసీవ్ చేసుకొని వర్క్ చేయడానికి యూజ్ అవుతుంది సర్వ్‌లెట్. సో, ఈ సర్వ్‌లెట్ ఫైల్‌ని ఎలా క్రియేట్ చేస్తాము అంటే జస్ట్ లైక్ ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్, న్యూ సర్వ్‌లెట్. మళ్ళీ చెప్తాను చూడండి. ప్రాజెక్ట్ మీదకి వెళ్ళి రైట్ క్లిక్, న్యూ సర్వ్‌లెట్. ఓకే. I make it servlet name as weather servlet. Next, next, and then finish. Yeah, మనకి సర్వ్లెట్ ఫైల్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకోవాలనుకుంటా ఫస్ట్ ఇక్కడ మనం తీసేస్తున్నాం ఈ డేటాను. మనకు అవసరం లేదు. లేదని మనం రాసుకున్నాం సర్వర్ ఏముంది. సో హియర్ ఐఎమ్ టేకింగ్ సిటీ. అంటే జస్ట్ లైక్ ఏదైనా ఒక కంట్రీ సిటీ తెచ్చుకోవాలి కదా మనం. సో ఐ మేక్ ఇట్ ఎస్ నేమ్ ట్రైన్ సిటీ ఈక్వల్ టు ఇప్పుడు ఫామ్‌లో మనం ఒక వర్డ్‌ని అయితే ఎంటర్ చేస్తున్నాం కదా! అది మనం ఇక్కడికి తెచ్చుకోవడానికి యూజ్ చేసేదే ఇది. గెట్ పారామీటర్. ఆ పారామీటర్‌ని తెచ్చుకుంటాం. గెట్ పారామీటర్ ఏ పారామీటర్‌ని పేస్ట్ చేయాలి మనం? ఇక్కడ నేను నేమ్ ఈక్వల్ టు వర్డ్ అని పెట్టుకున్నాను కదా! ఆ పారామీటర్‌ని పేస్ట్ చేయాలి మనం అప్పుడు. అంతే. వర్డ్. ఓకే. ఆఫ్టర్ థట్ I need to write a printer method. Print writer. Print writer function is equal to new new response dot get virtual. నేను ప్రింట్ రైటర్‌ని ఇంపోర్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే ఇది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నేనేం చేసుకోవాలి? డేటాని తెచ్చుకోవాలి. సో దానికోసం నేను ఇక్కడ ఒక మెథడ్‌ని క్రియేట్ చేసుకుంటాను. జస్ట్ లైక్ private in get weather info. ఇందులో ఏం ఎంటర్ చేస్తాం మనం పారామీటర్ వస్తుంది. సిటీని తీసుకుంటాం.
సో, నేను ఇప్పుడు ఐవో ఎక్సెప్షన్‌ని త్రో చేసింది. కామా ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్ ఒకటి. సో, దీనికి ఇక్కడ మనం ఇది వాయిడ్ మనం రిటర్న్ చేసుకోవాలి కదా! ఎందుకంటే ఇక్కడ వాయిడ్ లేదు కాబట్టి అది ఎలా రిటర్న్ చేసుకుంటాం ఏంటనేది నేను చెప్తానులే. ఓకే. సో, ఇక్కడ మనం డేటాని ఏం పేస్ట్ చేయాలంటే ఏపీఐ డేటాని అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ విచ్ ఇస్ వర్క్స్ యాస్ ఎ మీడియేటర్ బిట్వీన్ ద యూజర్ అండ్ ది సర్వర్. ఓకే. సో, అది మనం ఎలా తెచ్చుకున్నాం జస్ట్ లైక్ చూడండి దాని ప్రాసెస్. క్రోమ్‌లోకి వెళ్తున్నా. ఓపెన్ క్రోమ్. ఇక్కడ నేను రాపిడ్ ఏపీఐ అని ఎంటర్ చేస్తున్నా. ఓకే. రాపిడ్ ఏపీఐ. యాహ్! సో, రాపిడ్ ఏపీఐ ఇక్కడ నెట్వర్క్ అయితే కొంచెం స్లోగా ఉంది. నెట్వర్క్ కనెక్షన్ మార్చాలి. సో, ఇక్కడ ఈ రాపిడ్ ఏపీఐ అయితే మనకు ఓపెన్ అయితుంది. దీనికి మనం రిజిస్టర్ అయ్యి లాగిన్ అవ్వచ్చు. ఓకే. ఇక్కడ నాకు ఏ ఏపీఐ కావాలి మనకి? వెదర్ ఏపీఐ. సో, నీడ్ టు ఎంటర్ వెదర్. యాహ్! వచ్చేసింది. weatherapi.com. ఓకే. సో, దిస్ ఈస్ మన వెదర్ ఏపీఐ. ఇప్పుడు మనం లొకేషన్ ఎంటర్ చేస్తే మనకు కావాల్సిన డేటా అయితే వచ్చేస్తుంది. జస్ట్ లైక్ ఐ నీడ్ టు ఎంటర్ వైజాగ్ డిఫరెంట్ మోడల్. లొకేషన్ అయితే ఇలా వచ్చేసింది. రిజల్ట్ ఇదంతా జేసన్ డేటా. ఓకే. నేనిప్పుడు ఆ కోడ్‌ని కాపీ చేసుకుంటాను. జావా, జావా.నెట్ మనం జావాని కదా యూజ్ చేస్తున్నాం. సో, నేనిప్పుడు ఇక్కడ ఏం చేసుకుంటాను, ఈ డేటాని కాపీ చేసుకొని మన ఈ మెథడ్‌లో పేస్ట్ చేసేస్తాం. ఓకే. ఇప్పుడు నేను ఇదంతా ఇంపోర్ట్ చేసేసుకోవడమే మనం. సో, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఇది మనకి ఇక్కడ అవసరం లేదు. ఎందుకంటే మనం రిటర్న్ చేసేస్తున్నాం కాబట్టి, రిటర్న్‌ని మనం ఇక్కడ రాసుకుంటాం. రిటర్న్ ఏం రిటర్న్ చేయాలి? ఈ రెస్పాన్స్‌ని మనం రిటర్న్ చేయాలి. ఓకే. రెస్పాన్స్ డాట్ బాడీ. బాడీనైతే మనం ఇస్తున్నాం. ఓకే. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఇక్కడ బేసికల్‌గా ఇది వైజాగ్ ఒకటే తీసుకుంటుంది. సో, మనం ఇక్కడ సిటీని ఎంటర్ చేయాలి కదా! సో, లోపల ఎంటర్ చేయకుండా బయట ప్లస్ ఓకే. ఇప్పుడు రాపిడ్ ఏపీఐ అయితే మనకి ప్రిపేర్ అదే ఏపీఐ అయితే మనకి ప్రిపేర్ అయిపోయింది.
సో ఇప్పుడు మనకి దీని నుండి వచ్చేది ఒక జేసన్ డేటా. సో ఆ జేసన్ డేటాని మనకి కావాల్సిన విధంగా చేయాలి అనుకుంటే, ఇక్కడ నేను ఒక మెథడ్ రాసుకుంటాను. ఇంకోటి జస్ట్ లైక్ ఏపీఐ లానే ఇంకో మెథడ్. ప్రైవేట్ జేసన్ ఆబ్జెక్ట్ ఫర్ వెదర్ info. Authenticator string. ఓకే. ఈ జేసన్ ఆబ్జెక్ట్‌ని మనకిదంతా లేదు కాబట్టి నేనేం చేస్తానంటే గో టు క్రోమ్ జేసన్ జార్ డౌన్‌లోడ్. ఆ జేసన్ జార్ డౌన్‌లోడ్‌ని నేను డౌన్‌లోడ్ చేసుకుంటాను. ఇదిగోండి. జేసన్ జార్ డౌన్‌లోడ్ మనం డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో, బేసికల్లీ నా జేసన్ జార్ ఆల్రెడీ డౌన్‌లోడ్ అయ్యింది. సో, మీరిది డౌన్‌లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. యాహ్! దిస్ ఈస్ వన్. సో, ఐ నీడ్ కంట్రోల్ సి కాపీ చేసుకున్నా. కాపీ చేసుకొని ఇక్కడ వెబ్ ఇన్ఫో దగ్గర లిప్ అని ఉంది కదా! లైబ్రరీ. దాని మీద క్లిక్ చేసి కంట్రోల్ పేస్ట్ చేసేస్తే సరిపోతుంది. ఓకే. యాహ్! ఇప్పుడు మనం ఈ జేసన్ ఆబ్జెక్ట్‌ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇది ఇక్కడ ఏమడుగుతుంది నన్ను రిటర్న్ చేయమని అడుగుతుంది. సో, అదే మనం లాస్ట్‌లో చేసుకుందాం. ఓకే. ఇది లాస్ట్ ఇదే కదా! రిటర్న్ చేసాం. సంథింగ్ 0 అని పెట్టుకుందాం. ఉంది కాబట్టి లాస్ట్‌ని పెడదాం బెస్ట్. ఏంటో మనం తీసుకున్న దాన్ని బట్టి మనం లాస్ట్‌ని తీసుకుందాం. జస్ట్ లైక్ నెక్స్ట్ నేను జేసన్ పార్సర్ సంథింగ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటున్నాను. న్యూ దీన్ని నేను ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే. ఆఫ్టర్ దట్ జేసన్ ఆబ్జెక్ట్ తెచ్చుకోవడం జేసన్ జేసన్ ఆబ్జెక్ట్ సమ్ ఆబ్జెక్ట్ జేసన్ ఈక్వల్ టు డాట్ వెదర్ ఇన్ఫో డాట్ గెటర్స్ జేసన్ ఆబ్జెక్ట్. Okay. After that, I need to create a JSON objects like weather data అవన్నీ వాటిని క్రియేట్ చేసుకుంటాను. Object something that is equal to new object. Yeah. After that, I need to get a location data. So again, I need to make a location data
equal to JSON dot replace JSON object, make it as location. Okay, and then make it as same అలానే location place of current data. ఆ తర్వాత మనకి ఇందులో ఏ డేటా కావాలో అవన్నీ తెచ్చుకుంటాం. జస్ట్ లైక్ weather info, sorry, weather data dot add property like editor entity location in the place of null. I need to enter location data dot latest JSON object. It's just like a parameter. Like it was name dot latest fill. Okay, then you can manage. Okay, ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు లొకేషన్ అయితే తెచ్చుకున్నాం సేవ్ అలానే నెక్స్ట్ ఏం తెచ్చుకున్నాం టైం టైం తెచ్చుకుంటాం. సో టైం మనకి ఇక్కడ ఏ డేటా ఇవ్వాలి లొకేషన్ డేటా కదా కరెంట్ కరెంట్ డేటా అనేది ఇవ్వాలి. ఓకే, ఐ మేక్ ఇట్ ఎస్ కరెంట్ కదా అందుకు నాకు ఇక్కడ కరెంట్ అని చెప్పి. ఓకే, ఇప్పుడు నేమ్ కాకుండా నేను మోస్ట్ అండర్ స్కోర్ ఉంటుంది. నాకు వచ్చింది స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్లోనే ఉంచేసుకున్నాను. సేమ్ అలానే కాపీ నెక్స్ట్ రీజన్. రీజన్ మొత్తం లొకేషన్ డేటానే ఇక్కడ మనకు వచ్చేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ట్రింగ్స్ కాబట్టి స్ట్రింగ్ అనే ఉంచుకున్నాం. తర్వాత నేమ్ తీసేసి రీజన్ అని ఇస్తాను. సేమ్ లొకేషన్ తీసేసి టెంపరేచర్. ఇది మన లొకేషన్ డేటా కాదు కరెంట్ డేటా. సో మేక్ ఇట్ కరెంట్. ఓకే, సో ఇక్కడ మనకి టెంపరేచర్ వచ్చింది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నెంబర్స్ కదా, అంటే జస్ట్ లైక్ పాయింట్స్ లో రావచ్చు ఎలానే రావచ్చు. సో ఐ మేక్ ఇట్ ఎస్ స్ట్రింగ్ తీసేసి డబుల్ లో పెట్టుకుంటాం. ఓకే, ఇన్ ద ప్లేస్ ఆఫ్ నేమ్ ఐ నీడ్ టు మేక్ ఎ underscores. Okay, same again. So I will make it as
టైప్. సో విచ్ టైప్ ఆఫ్ ఇట్ ఈస్ అనేది తెచ్చుకుంటాను. జస్ట్ లైక్ కండిషన్ అయితే నేను ఇక్కడ ఎంటర్ చేసుకుంటాను. ఐ మేక్ ఇట్ కండిషన్ ఉంది. బట్ ఇక్కడ నేను ఒకటి గెట్ పారామీటర్ తెచ్చుకోవాలి. సో ఐ రిప్లేస్ సారీ ఇప్పుడు మనకి చిన్న చేంజ్ కాకుండా make it a stretch. ఇలా ఇందులో మనం రాసుకుంటాం గెట్ ప్లస్ జేసన్ ఆప్షన్. ఇందులో కండిషన్ పెట్టుకుంటాం. ఓకే. లాస్ట్‌లో మనం ఏం పాస్ చేయాలి మరి రిటర్న్ ఈ వెదర్ డేటాని పాస్ చేస్తాం. ఓకే. అదే సాల్వ్. ఓకే. ఇప్పుడు మనకి జేసన్ డేటా అయితే వచ్చేస్తుంది. ఆ నెక్స్ట్ ఏం చేయాలంటే మనకొచ్చిన జేసన్ డేటాలో మనకు నచ్చింది ప్రింట్ చేసుకోవాలిగా. సో ఇప్పుడు నేను జస్ట్ లైక్ మనకి ఇక్కడ హెచ్‌టీఎంఎల్ కోడ్‌లయితే నేను కొంచెం లాంగ్‌గా ఉంటుందంతే. సో, హియర్ ఐ నీడ్ టు టేక్ రైట్ బ్లాక్. నేను తర్వాత క్యాచ్ తీసుకుంటున్నాను. సెక్షన్ ఓకే. ఓకే. సో, నేనిక్కడ రైట్ బ్లాక్‌లో వెదర్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలి. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇండిసే కదా! రైన్ హ్మ్. వెదర్ ఇన్ఫో. ఆ వెదర్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకోండి. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గెట్ వెదర్ ఇన్ఫో విత్ ఓకే. ఆఫ్టర్ దట్ ఆ జేసన్ డేటాను కూడా తెచ్చుకోవాలి. సో, జేసన్ ఆబ్జెక్ట్ weather data equal to hours weather info ఓకే. ఏం చేద్దాం మనకి అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనకి కావాల్సిన డేటాని మనం ప్రింట్ చేసుకోవాలి. జస్ట్ లైక్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ కూడా మీరెందుకు అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని ఇస్తున్నారంటే జస్ట్ లైక్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఇచ్చారంటే కన్సోల్‌లో మనకి ప్రింట్ అయిపోతుంది. బట్ నాకు ఇక్కడ సెపరేట్ ఒక జేఎస్‌పీ ఫైల్ ఒకటి క్రియేట్ అవ్వాలి. సో అందుకని నేను ఇలా తీసుకుంటున్నాను. నేను ముందుగానే కాపీ చేసుకుంటున్నాను. ఎందుకంటే నెక్స్ట్ చాలా అవసరం ఉంది. ఓకే. ఆఫ్టర్ దట్ yes, I need to make get title. Control C, Control V. metadata మనకు అవసరం లేదు. ఇప్పుడు రిపోర్ట్ కాకుండా వెదర్ ఇన్ఫర్మేషన్
Okay. Same like next. Okay. Yes. HTML అడిగా మనకి ఒక లింక్ లేదని తెచ్చుకుంటాను అంటే జస్ట్ లైక్ నేను ఇప్పుడు బూట్ స్ట్రాప్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం బూట్ స్ట్రాప్ యొక్క లింక్ అయితే ఇప్పుడు పేస్ట్ చేసుకుంటాం. ఓకే. సో అగైన్ బ్రౌజర్లోకి వెళ్తున్నాం. బూట్ స్ట్రాప్ సిడిఎల్ లింక్ ఇక్కడ బూట్ స్ట్రాప్ సిడిఎల్ లింక్ కనిపిస్తుంది కదా, అది మనం లింక్ కాపీ చేసుకొని ఈ హెచ్ఆర్ఈఎఫ్లోకి పేస్ట్ చేస్తాం. ఓకే. ఆఫ్టర్ దట్ we have section slash after process. Okay. Now I need to create a body in the place of HTML. I need to change it as body ga change chesanu. Okay. After that, then ఆ బాడీ కాపీ చేసుకుంటున్నాను, పేస్ట్ చేస్తున్నాను స్లాష్ బాడీ. ఓకే. ఇప్పుడు మనకి ఇందులో కావాల్సిన విధంగా హైడింగ్స్ అవన్నీ అప్లై చేసుకుంటాం. ఓకే. జస్ట్ లైక్ ఐ నీడ్ టు పేస్ట్. సార్ మళ్ళీ బాడీ తీసుకున్నారంటే లేదు, దాన్ని మనం చేంజ్ చేసుకుంటాం అంతే. ఐ నీడ్ టు మేక్ చేంజ్ ప్లేస్ into h1 ట్యాగ్. h1 ట్యాగ్ కింద కన్వర్ట్ చేసుకున్నాను. జస్ట్ లైక్ మనకు వెదర్ పర్మిషన్ ఫర్ సిటీ. ఓకే. స్లాష్ h1. ఇప్పుడు మనకి ఒక లొకేషన్ ఆ డేటా మొత్తాన్ని ఇక్కడ నేను ప్రింట్ చేసుకోవాలి. ఓకే. సో ఇన్ దట్ ఫస్ట్ ఐ నీడ్ టు ప్రింట్ out dot println close. ఇప్పుడు అందులో I need to make one div section. Div. Okay. Location. Location next. అని డేటా ప్రింట్ చేయాలి కదా, అదే డేటా weather data dot get location. Okay. And then plus do. Okay. I need to make location as bold. So I need to use here as bold tag. డేటా అయితే మనకి ఇక్కడ వచ్చేసింది. ఉంటుంది సేమ్ అలానే కాకపోతే కాపీ చేస్తున్నాను, పేస్ట్. సో నెక్స్ట్ హియర్ ఐ విల్ టేక్ 5. Make change it to 5.
Yes, 19. Location name లో use an intercept. Control V ఇక్కడ టెంపరేచర్. ఇన్ ద ప్లేస్ ఆఫ్ టెంపరేచర్ ఇప్పుడు మనం ఏమి ఇచ్చాం చూసుకోండి. ఇవన్నీ ఎంత చేసుకోవాలి మనం. ఇదిగోండి. టెంపరేచర్ టైప్ ఇచ్చామా. ఇన్ ద ప్లేస్ ఆఫ్ లొకేషన్ మనం టెంపరేచర్. ఓకే. తర్వాత weather. So here I need to get okay. ఒకసారి రన్ చేసి చూద్దాం లాగ్ కింద temperature. Save. Restart server. No, I need to enter the location. Okay. సో ఇక్కడ నాకు డేటా సబ్మిట్ అవ్వట్లేదు కదా. ఎందుకు అవ్వట్లేదు? మూవ్ అవ్వట్లేదు అంటే జస్ట్ లైక్ ఇక్కడ యాక్షన్ ప్లేస్ లో నేను ఆ వెదర్ సర్వ్లెట్ అంటే సర్వ్లెట్ ఫైల్ ఉంది కదా, అది మనం ఇక్కడ ఇచ్చుకోవాలి. సో సర్వ్లెట్ ఇచ్చుకున్నాం. మెసేజ్ దగ్గర ఏమి ఇస్తాము? గెట్ గెట్ అని గెట్ చేసుకుంటున్నాం కాబట్టి గెట్ పెట్టుకోవాలి. కాపీ చేసుకోండి. అగైన్ సో కాబట్టి ఇది మూవ్ అయింది. బట్ ఇంకా స్టిల్ డేటా అయితే రావడం లేదు. సో అది ఏంటో చూద్దాం. అగైన్ I need to get back to weather server. Weather server లోకి వెళ్ళి ఇక్కడ ఎక్సెప్షన్ లో కూడా సమ్ మ్యాటర్ రాసేద్దాం. ఓకే దీనిలోనే ప్లేస్ ఓకే. ఇక్కడ నేను యాడ్ సెక్షన్ క్లోజ్ చేస్తాను. ఆఫ్టర్ దట్ రైటింగ్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ అంటే ఎర్రర్ రిట్రీవింగ్ ఇస్తున్నాను. ఎర్రర్ రిట్రీవింగ్ వెదర్ ఇన్ఫర్మేషన్. వెదర్ ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటున్నాను. సిటీ రీసెర్చ్ మనం ఓకే. ఆఫ్టర్ దట్ అవుట్ డాట్ println something I need to name is a written just like that plus e dot get message
Yes. Okay. After that, body closes. No? Then, HTML కూడా క్లోజ్ చేయాలి. అదే HTML మనం ఇది కూడా క్లోజ్ చేయాలి. ఓకే. ఇంకా ఫైనల్లీ ద క్లోజ్. అందరూ క్లోజ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మంచి స్టైలింగ్ అయితే అప్లై చేసుకున్నాం. జస్ట్ లైక్ చిన్న స్టైలింగ్ ఏమి ఉండదు. ఇక్కడ హెడ్డింగ్ ఉంది కదా, కొంచెం క్లాస్ ఈక్వల్ టు ఫోర్ డబల్ కొటేషన్స్ యూస్ చేయకూడదు, ఓన్లీ సింగిల్. సేమ్ ఇదే నేను మీటింగ్ లో కూడా ఇచ్చుకుంటున్నా. ఓకే. నేను ఆ బాడీ మొత్తాన్ని సెంటర్ లో పెట్టాలనుకుంటున్నాను. స్టైల్ ఈక్వల్ టు లైన్ సెంటర్. ఓకే. సేవ్ చేద్దాం. రన్ చేద్దాం ప్రోగ్రామ్. రైట్ క్లిక్, రన్ చేసి చూద్దాం. నేను జెడ్ లొకేషన్ ఇక్కడ మనకు ఏదో తప్పు వస్తుంది చూడండి. can't take whether retrieving information dot ఇంకొక చూద్దాం. వైజాగ్ ఇక్కడ ఎక్కడో స్ట్రింగ్ ఏదో తప్పు వస్తుంది చూద్దాం. ఏదో సేపులో సేవ్ డేటా బాగానే ఉంది. వెదర్ ఇన్ఫో ప్రాబ్లం ఏంటి అంటే లైక్ లొకేషన్ కాదు, మనకి అంటే కరెక్ట్ చేసేది ఇక్కడ కూడా అనిపిస్తుంది డేటా అనేది పోయింది. సో వీరానికి ఇక్కడ కరెంట్ ఉన్న కరెంట్ డేటా కూడా మనకి డేటా డేటాలో ఆ విధంగా సేవ్ అయ్యింది కాబట్టి. ఓకే. I need to control save just on the go to index web goes to run on server. Okay. Login like that. Yeah. Data అయితే మనకి ఇచ్చేసింది. ఓకేనా. వైజాగ్ అండ్ like again తిరుపతి ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర. ఓకేనా.
సో ఇప్పుడు మనం ఏం చేసామంటే బేసికల్‌గా లాస్ట్‌లో ఇక్కడ మనం దీన్ని కరెంట్ డేటా కింద పెట్టాలి. ఎందుకంటే స్టేషన్‌లో అది ఆల్రెడీ కరెంట్ డేటా అని సేవ్ అయింది. సో అందుకే మనకి ఇక్కడ వర్క్ అవ్వలేదు. ప్లస్ ఇక్కడ మనం లొకేషన్ డేటా పెట్టామని కరెంట్ డేటా పెట్టాలి. ఓకేనా? ఓకే. మీరు థాంక్ యూ గైస్. ఈ వీడియో గట్టా మీకు నచ్చింది తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చూసే కింద కామెంట్ బాక్స్‌లో పెట్టండి. ఓకేనా? నేను మీ డాక్యుమెంట్ మొత్తాన్ని కింద లింక్‌లో అప్లోడ్ చేస్తాను. ఏదైనా డౌట్ ఉంటే నాకు చెప్పవచ్చు. ఓకేనా? థాంక్ యూ.